ప్రధాని నరేంద్ర మోదీ మొదటిసారి ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. జీరోదా కో-ఫౌండర్ పీపుల్ బై WTFలో మోదీ పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ ట్రైలర్ నెట్టింట వైరల్ అవుతోంది. అంతర్జాతీయ పరిణామాలు, యువకుల రాజకీయ అరంగేట్రం వంటి అంశాలపై నిఖిల్ అడిగిన ప్రశ్నలకు మోదీ బదులిచ్చారు. ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. విజిబిలిటీ లెవెల్స్ 0 స్థాయికి పడిపోయాయి. నోయిడా, గురుగ్రామ్, ఘాజియాబాద్లోని ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో 100 విమానాలు, 26 రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఫ్లైట్ స్టేటస్ ఆధారంగా విమానాశ్రయానికి చేరుకోవాలని ఎయిర్లైన్ సంస్థలు ప్రయాణికులకు సూచించాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఫ్లాట్గా ఆరంభమయ్యాయి. సెన్సెక్స్ 77,682 పాయింట్ల వద్ద, నిఫ్టీ 23,551 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఐటీ స్టాక్స్ 2.23% లాభాలతో దూసుకుపోతున్నాయి. రియల్టీ, ఆయిల్, గ్యాస్ షేర్ల సానుకూలంగా ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకు, ఆటో, ఫినాన్స్ నష్టాల్లో నడుస్తున్నాయి. తెలంగాణ ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ ఘటన వనపర్తి జిల్లా ఘనపురం బస్టాండ్లో గురువారం జరగగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. బస్సులో సీటు కోసం వాగ్వాదం జరగడంతో మహిళలు బస్సులోంచి దిగి ఒకరినొకరు జుట్టు పట్టుకుని చీపురు కట్టలతో దాడి చేసుకున్నారు. ఛత్తీస్గఢ్ ముంగేలులోని ఓ స్టీల్ ప్లాంట్లో నిర్మాణంలో ఉన్న చిమ్నీ కూలి 4 మృతి చెందారు. మరో 30 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సూర్యాపేట టు ఖమ్మం హైవేపై చివ్వెంల మండలం ఐలాపురం వద్ద ఆగి ఉన్న లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 4 అక్కడికక్కడి మృతి చెందారు. మరో 18 మంది గాయపడగా వారిని సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైకుంఠ ఏకాదశి మహోత్సవాల సందర్భంగా భద్రాద్రి రామయ్య ఉత్తర ద్వార దర్శనం నుంచి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అధికారులు ఆ వైపు ప్రత్యేక సెక్టార్లు ఏర్పాటు చేసి స్వామి దర్శనం కల్పించారు. తెల్లవారుజామునే పండితులు రామయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాల్లో ఉత్తర ద్వారాలు తెరుచుకున్నాయి. తిరుమల, యాదగిరిగుట్ట, భద్రాద్రి ఆలయాలతో పాటు వివిధ నగరాలు, పట్టణాల్లోని వైష్ణవ క్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు వేకువజాము నుంచే భక్తులు ఆలయాల వద్ద క్యూ కట్టారు. సీఎం రేవంత్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్నారు. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు పథకాలపై చర్చించనున్నారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా పంపిణీని ప్రారంభిస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీలో భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల నిబంధనలు సులభతరం చేస్తూ ప్రభుత్వం జీవోలు తెచ్చింది. లేఅవుట్లలో రోడ్లను 12 మీటర్లు బదులు 9 మీటర్లకు కుదిస్తూ 500 చదరపు మీటర్ల పైబడిన స్థలాల్లోని నిర్మాణాల్లో సెల్లార్కు అనుమతి, టీడీఆర్ బాండ్ల జారీ కమిటీలో సబ్ రిజిస్ట్రార్లను తొలగిస్తూ నిర్ణయించామని మంత్రి నారాయణ చెప్పారు. రాష్ట్రంలో సంక్రాంతి సందడి మొదలైంది. స్కూళ్లకు నేటి నుంచి సెలవులు మొదలయ్యాయి. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు సొంతూళ్లకు బయలుదేరారు. ఈ నెల 20న పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. అటు తెలంగాణలోని స్కూళ్లకు రేపటి నుంచి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 12 సుప్రీం చీఫ్ జస్టిస్ సహా మరో 25 మంది న్యాయమూర్తులు అరకువేలలో పర్యటించనున్నారని పాడేరు ఐటీడీఏపీఓ వి అభిషేక్ తెలిపారు. వారి పర్యటన నేపథ్యంలో అరకు వ్యాలీలో ఆ రోజు ఆంక్షలు విధించినట్లు స్పష్టం చేశారు. న్యాయమూర్తుల భద్రతా దృష్ట్యా కొన్ని పర్యాటక కేంద్రాలకు సందర్శకుల ప్రవేశం నిషేధించినట్లు తెలిపారు. తిరుపతి తొక్కిసలాట క్షతగాత్రులకు టీటీడీ వైకుంఠ ద్వార దర్శనం చేయించింది. మొత్తం 52 మందికి అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. సీఎం ఆదేశాలతో సిబ్బంది ప్రత్యేక దర్శనానికి తీసుకువెళ్లగా వారంతా సీఎం, డిప్యూటీ సీఎం, టీటీడీకి ధన్యవాదాలు తెలిపారు. విశాఖ టు సికింద్రాబాద్, సికింద్రాబాద్ టు విశాఖ మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ను జనవరి 11 నుంచి 20 కోచ్లతో నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో 18 చైర్ కార్, 2 ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లు కోచ్లు ఉండనున్నాయి. ప్రస్తుతం వందే భారత్లో 16 కోచ్లు ఉన్నాయి. కాకినాడ జిల్లాలో గేమ్ చేంజర్ మూవీ థియేటర్లో మెగా ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు. జగ్గంపేటలోని ఓ హాల్లో అరగంట పాటు సినిమా వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి బెనిఫిట్ షో కోసమని తమకు అధిక ధరలకు టికెట్లు విక్రయించి 1 గంట వరకు షో పడలేదని మండిపడ్డారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో వీఐపీల సందడి మొదలైంది. హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏపీ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్లు అయ్యన్న పాత్రుడు, ప్రసాద్ కుమార్, మంత్రులు అనిత, సవిత, రామానాయుడు, ప్రార్థసారథి, దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో అర్ధరాత్రి 1 గంట నుంచి వైకుంఠ ఏకాదశి పూజలు ప్రారంభమయ్యాయి.
1 గంట నుంచి వేకువజామున 4 గంటల వరకు సుప్రభాతం ఆరాధన సేవ నిర్వహించారు. ఈ పూజల్లో అశోక్ గజపతిరాజు పాల్గొన్నారు. స్వామి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. దీంతో థియేటర్ల వద్ద మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటూ రచ్చ చేస్తున్నారు. అయితే అనంతపురంలోని ఓ థియేటర్ వద్ద ఓ అభిమాని బ్లేడ్తో చేయి కట్ చేసుకుని చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్కు తిలకం దిద్దారు. అయితే అభిమానులు చేసే ఇలాంటివి పనులను హీరోలు సైతం ఎంకరేజ్ చేయరని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అల్లూరి జిల్లాలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. వంజంగి మేఘాల కొండపై సూర్యోదయం పర్యాటకులను కట్టిపడేసింది. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో రాష్ట్రంతో పాటు తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల నుంచి శుక్రవారం తెల్లవారుజామున కొండపైకి భారీగా చేరుకొని ప్రకృతి రమణీయతను ఆస్వాదించారు. నెల్లిమర్ల మండలం రామతీర్థం దేవాలయంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయ అధికారులు గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించారు. ఈ గిరి ప్రదక్షిణలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఉదయం 9 గంటల నుంచి భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ చేశారు. అనంతరం శ్రీరాముని దేవాలయాన్ని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి ఆలయ అధికారులు తగు ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.